న్యూయార్క్ నగరం నడిబొడ్డున కాఫీ తాగాలన్న కోరిక, కాలిఫోర్నియా తీరంలో సరదాగా సేదదిరాలన్న ఆశ, దాలస్లో ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోవాలన్న పట్టుదల. ఈ డ్రీమ్స్లో బతికే ఎంతోమంది అమెరికా వైపు పరుగులు తీస్తుంటారు. స్థోమత ఉన్నవారు అక్కడి కాలేజీల్లో చేరి ఆ తర్వాత అక్కడే ఉండిపోయే మార్గాలన్నీ అన్వేషించి చివరకు సక్సెస్ అవుతారు. ఇంకొందరు జాబ్ సంపాదించి వర్కింగ్ వీసా దక్కించుకుని వెళ్లిపోవాలనుకుంటారు. ఈ రెండూ కలిసిరానివారు అక్రమ మార్గంలో అయినా సరే వెళ్లిపోయి ఎక్కడో దగ్గర తలదాచుకుని చివరికి అక్కడ పోరుడిగా నిలవాలని చూస్తుంటారు. ఇప్పుడు వీళ్లందరికీ ట్రంప్ రూపంలో బ్యాడ్లక్ వెంటాడుతోంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని వెతికి పట్టుకుని ఇండియా పంపించేయాలని చూస్తున్నారు. స్టూడెంట్స్పై నిఘా పెరిగింది. అక్రమంగా ఉద్యోగాలు చేస్తుంటే వారిని వదలడం లేదు. ఇక అన్నీ సక్రమంగా ఉన్న ఉద్యోగులను ఎయిర్పోర్టులోనే నిలిపేస్తున్నారు. ట్రంప్ రూలింగ్ భారతీయులకు సంకటంగా మారింది. H-1B వీసా ఉన్నా అనుమతులను నిరాకరిస్తున్నారు. ఆఫర్ లెటర్ ఉన్నా వీసా స్టాంపింగ్ పడినా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నెల 12న నెవార్క్ ఎయిర్పోర్టులో H-1B వీసా స్టాంపింగ్తో దిగిన ఓ ఉద్యోగిని అన్యాయంగా డిపోర్ట్ చేశారు. ఆఫర్ లెటర్ వచ్చిన రోజు నుంచి వీసా స్టాంపింగ్ పడడం, ఆ తర్వాత అమెరికా రావడానికి సమయం పట్టడంతో ఇన్ని రోజులు ఏం చేశావని నిలదీశారు. ఆ తర్వాత ఐసోలేటెడ్ రూంలోకి తీసుకెళ్లి ప్రశ్నలతో వేధించారు. అనంతరం ఉద్యోగమిచ్చిన ఎంప్లాయర్కు ఫోన్ చేసి 40 నిమిషాలపాటు వారితో మాట్లాడి జాబ్ తీయించేశారు. చివరకు అమెరికాలోకి ఎంటర్ అవ్వకుండానే వెనక్కి పంపేశారు అక్కడి అధికారులు. మరోవైపు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇల్లీగల్ ఇమిగ్రాంట్స్పై ఉక్కుపాదం మోపుతామని ప్రామిస్ ఇచ్చారు. అక్రమంగా అమెరికాలో ఉంటే వెంటనే అరెస్టులు చేయడమో, డిపోర్ట్ చేయడమో జరుగుతోంది. ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖామంత్రి జైశంకర్ కూడా అమెరికా ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. అక్రమంగా ఉండేవారిని వెనక్కి తీసుకుంటామంటున్నారు. ఇప్పటివరకు 7,25,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించింది అక్కడి ప్రభుత్వం. వారిలో 18,000 మందితో తొలి జాబితా తయారుచేసింది. ఈ డేటాను భారత ప్రభుత్వంతో షేర్ చేస్తే వారందర్నీ తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మరోవైపు అమెరికా నుంచి భారత్కు మళ్లుతున్న డబ్బు వ్యవహారాన్ని కూడా సీరియస్గా తీసుకుంది అమెరికా సర్కార్. యుఎస్ నుంచి భారీ మొత్తంలో వచ్చే నిధుల వివరాలను అమెరికాతో షేర్ చేసుకుంటోంది. ఇది స్టూడెంట్స్కు చాలా ప్రమాదకరంగా మారుతోంది. అమెరికా నుంచి భారత్కు నిధులు పంపితే అక్కడ సెండర్స్, ఇక్కడ బెనిఫిషరీ వివరాలు సరిచూసుకుంటున్నారు. ఈ జాబితాలో విద్యార్థులు కాని, వారి కుటుంబాలు కాని ఉంటే వెంటనే డిపోర్ట్ చేస్తున్నారు. నిజానికి ఇలా అమెరికా నుంచి డాలర్లు వెళ్తున్న దేశాల్లో మెక్సికో తర్వాత భారతీయులే ఎక్కువగా ఉన్నారు. 2023లో $111 బిలియన్ భారత్లోని వ్యక్తులకు మళ్లినట్లు గుర్తించారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ అమెరికాకు సహకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.